తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవం అస్తిత్వం మీద వచ్చినటువంటి రాష్ట్రం. రైట్. ఈరోజు సెక్రటేరియట్ ముంగట ఆయన వచ్చిండు, ఓరు రాజీవ్ గాంధీ వచ్చిండు. ఇప్పుడు ఓఆర్ఆర్ కాడికి రేపు ఎల్లుండి మన్మోహన్ సింగ్ వస్తాడు. ఆ తర్వాత ఔటర్ రింగ్ రోడ్ దగ్గర 100 ఫీట్ల ఎన్టీఆర్ వస్తాడు. తర్వాత చంద్రబాబు వస్తాడు, తర్వాత నారా లోకేష్ వస్తాడు, తర్వాత నారా లోకేష్ కొడుకు ఆ పిల్లగాని పేరు ఏం పేరు ఉన్నది, దేవాంశో ఏ వంశో ఆయన వస్తాడు. ఈయనకున్న పని అది కదా. వాళ్ళు వస్తే మీకు ఏమైనా ఇబ్బందా? ఏం లేదన్నా, చాలా ఇంకా నాకు ఇంకా మంచిగా ఉంది. ఎన్టీఆర్ బొమ్మ ఎప్పుడు పెడతాడా అసలు. ఇంకా మొన్న తెలంగాణ తల్లి పెట్టిండు, బతుకమ్మని తీసేసిండు, చేయి గుర్తుని పెట్టిండు, చాలా మంచిది. ఇంకా ప్రజలకు అర్థం కావాలి కదా. ప్రజలకు కనువిప్పు చేస్తున్న నాయకుడు, నేను మోసగాన్ని, నేను మోసం చేస్తా, మోసం చేసేటోళ్ళనే నమ్ముతారు, నాతోని మోసపోవాలని ప్రజలు కోరుకుంటారు, ఏం చేయను నేను అన్న వ్యక్తే ఈయన చూపిస్తుంది కదా. తప్పే ఉంది. రైట్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంచెం ఈరోజు ప్రజలకు ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేసుకునే స్వేచ్ఛ వచ్చింది. ఏ విధంగా కూడా అన్ని విధాలుగా జైల్లో పోయే స్వేచ్ఛ వచ్చింది, జైల్లో పోయే స్వేచ్ఛ వచ్చింది, కేసుల పాలయ్యే స్వేచ్ఛ వచ్చింది. అదే చెప్తున్నా, అది కాదా స్వేచ్ఛ? అది మంచి పని కాదా? చాలా మంచి పని. సామాజిక నాయకులు కావచ్చు, ప్రజల కోసం కొట్లాడేటోళ్లకు మీరు ఎక్కడున్నా తీసుకుపోయి స్టేషన్లు వేస్తా, మిమ్మల్ని జైలు వేస్తా, వాళ్ళకు కూడా రావాలి కదా, బేడీలు వేస్తా. ప్రజాస్వామ్యం లేదా తెలంగాణ రాజ్యంలో బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కదా. ఇదే 2014 కంటే ముందు ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు బ్రహ్మాండంగా జరుగుతుంది. క్లియర్ గా చెప్పారు కదండి, ఆనాటి రోజులు మళ్ళీ తెస్తారని చెప్పేసి అన్నమాట నిలబడుతున్నాడు కదా. ఇంకేంది మరి, రాష్ట్రంలో నెంబర్ 1 కూడా అయిన మొన్న క్రిమినల్ కేసులలో నిన్ననే చూసిన నేను భారతదేశంలో క్రిమినల్ కేసులు 70-80 కేసులు ఉన్నట్టున్నాయి. ఎక్కువ కేసులు ఉన్న నెంబర్ 1 ముఖ్యమంత్రి ఎవరయ్యానంటే రేవంత్ రెడ్డి. మన తెలంగాణ మంచి బ్రహ్మాండం పేరు తీసుకొచ్చాడు. పడ్డాయేమండి ఇక్కడ ఉద్యమంలో ఈయన ఉన్నాడా? ఉద్యమం పక్క పెట్టే మాయగాని అన్నా, ఉద్యమం పక్క పెట్టు, ముఖ్యమంత్రి సంవత్సరం అవుతుంది, ఒక్క స్పీచ్ అన్న జై తెలంగాణ అన్న చూపియండి. ఒక్క స్పీచ్ ముఖ్యమంత్రి అయినాక ఉద్యమంలో పక్క పెట్టు. ఉద్యమంలో నాలాంటి వాళ్ళు, నేను 2007లో, 2008లో, 2009లో, 2011లో మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీ తిరుమలగిరిలో 48 గంటలు దీక్ష చేసిన. తెలంగాణ మూమెంట్లో ఉన్నాం, జేఏసీలో కొట్లాడినాం, అనేక రకాల కార్యక్రమాల్లో ఉన్నాం. మా మీద కేసులు అయినాయి, మా పేపర్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఈయన అట్లా లేడు. లేకపోగా ఓ మంచి చక్కని అవకాశం వచ్చింది, రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యే అవకాశం. ఒక్క సభలో జై తెలంగాణ అన్నది ఒక్క చూపియండి జర. సరే, జై తెలంగాణ గురించి పక్కన పెడదాం. అది మనం మళ్ళీ ఇప్పుడు మొత్తం రివెంజ్ చేసుకోవాలంటే ఆయన స్పీచ్లను ఓడింటాడు. కానీ ఇప్పుడు మూసి సుందరీకరణ చేస్తే అటో ఇటో నల్గొండ జిల్లాకు మంచి అవుతుంది, మంచి జరగదు. అస్సలు జరగదు. ఆయన ఏంది సుందరీకరణ? అసలు సుందరీకరణ అయింది నాకు అర్థం కాదు. ఆయన ఆలోచన ఏంది? మీకున్నటువంటి మంత్రులు, మీకున్నటువంటి ఎమ్మెల్యేలు, మీ నల్గొండ జిల్లాలో వచ్చిన వాళ్ళందరూ కూడా అసలు బ్రహ్మాండం మూసి ప్రక్షాళనతో మా జీవితాలు మారిపోతాయని చెప్పేసి ర్యాలీలు చేస్తుంటే, ఎమ్మెల్యేలు మంత్రులు ర్యాలీలు చేస్తుడు కాదే, ప్రజలు తిరగబడుతురు. చూడండి, ప్రజలు తిడుతురు. మూసి ప్రక్షాళన బండ బూతులు తిట్టిన ఏకైక పెద్ద మనిషి ముఖ్యమంత్రి వాళ్ళని ఉన్నారంటే, బండ బూతులు తిట్టించుకోబడ్డా, మాటలు అనిపించుకోబడ్డా పాపం ఈ పెద్ద మనిషి తప్ప ఇంతవరకు చరిత్రలో మన రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు పాపం ఇంతకంటే ఇంతకు మించిన లేరు. ఇంట్లో కూడా రికార్డే మావాడు. ప్రజలు ఏమో తిరగబడుతున్నారు. నువ్వు మూసి సుందరీకరణ అంటే నువ్వు పాదయాత్ర చేసినావు కదా, మూసి ఏడ స్టార్ట్ అయింది? వికారాబాద్ దగ్గర స్టార్ట్ అవుతుంది. నువ్వు ఏడ చేయాలి పాదయాత్ర? అక్కడి నుంచి చేయాలి. మరి ఏడ చేసినావు? అరే ఎక్కడ స్టార్ట్ అవుతుంది కదండి, దాని మూలాలు, దాని ప్రతిఫలాలు ఎక్కడంతే అక్కడ చేసిండు కదా అంటున్నా. నువ్వు అక్కడ అందేదన్న నాకు అర్థం కాదు. అంతే ఆల్రెడీ నల్గొండ జిల్లాకు ఫ్లోరోసిస్ లేకుండా చేసిండు కేసీఆర్. ఇప్పుడు ఆ ఫ్లోరోసిస్ ఇంటికి నీళ్లు తీసుకొచ్చిండు కేసీఆర్, మంచి నీళ్లు, తాగే నీళ్ళు అన్ని చేసిర్రు. అయినా కానీ మాత్రం 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అదే నల్గొండ జిల్లాలో గెలిపించారు. అవునా కదా? ప్రజలు అన్ని చేసినా కూడా నల్గొండకు. ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఇప్పుడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన దాని మీద మీకు మంత్రులు ఉంటారు, మీకు అద్భుతమైన పెద్ద చరిత్ర, పెద్ద రెడ్లు ఉంటారు కదా, మీకు చాలా పెద్ద రెడ్లు కదా. మనందరికి తెలిసిన విషయం ఏంటంటే, నేను అడుగు చాలా పెద్ద రెడ్లు ఉంటారు, వాళ్ళకి తెలియదా ఇదంతా? చాలా ఎత్తు పొడుగున్నోళ్ళు, ఎత్తు పొడుగు ఉంటారు, చాలా అద్భుతమైన మాట్లాడతారు, చాలా అద్భుతంగా సేవ చేస్తారు. అర్థం కాని భాష మాట్లాడే మంత్రులు మా జిల్లాలోనే ఉంటారు. అది కూడా అయినా కానీ ఇప్పుడు వాళ్ళు మంత్రులు కదా, మంత్రులే. వాళ్ళకి తెలియదా మరి మూసి ప్రక్షాళన వల్ల నిజంగా? ఇంకో పెద్ద విషయం ఏంటంటే, ఈ మంత్రులు తెలంగాణ రాకముందు కూడా మంత్రులే, మీరు గుర్తించాలి దయచేసి. తెలంగాణ రాకముందు కూడా మంత్రులే. తెలంగాణ రాకముందు కూడా ఇదే ఇప్పుడున్న మంత్రులు, ఇదివరకు కూడా మంత్రులే.
అంత పెద్ద మంత్రులు మరి ముఖ్యమంత్రులు కాలేదా? ఇంత పెద్ద మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి రాకముందు కూడా మంత్రులే. అప్పుడు సుందరీకరణ చేయలేదు. ముఖ్యమంత్రి దానికి ఎందుకే పీసీసీ ప్రెసిడెంట్ కాలేకపోయారు, వాళ్ళే చెప్పారు. 50 కోట్లు పెట్టి ఆయన కొన్నాడు, నేను అసలు గాంధీ భవన్కి రానన్న మంత్రులే కదా వీళ్ళు. జిల్లాని ఏలేస్తాము, జిల్లాలో మొత్తం తొక్కేస్తామని చెప్పేసి ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తే వాళ్ళే బొట్లు బోనాలు దూరుస్తారు కానీ తొక్కువే పడుతురు. ఎవరి చేతుల? ఆ పెద్ద మనిషి చేతుల. వీళ్ళ 50 కోట్లు పెట్టి కొనుక్కొచ్చుకున్న పెద్ద మనిషి చేతుల తొక్కువే పడుతురు. వాళ్ళకు అన్న వాళ్ళు ఎటన్నా పోనీ పాపం, వాళ్ళు ఎటన్నా వాళ్ళు తొక్కేయబడిని ఇంకేదన్నా కానీ. తెలంగాణ ఉద్యమంలో దీక్ష చేసి 14 కిలోలు తగ్గినట్ట కానీ ఎవరు? మీ మంత్రి, మీ జిల్లా మంత్రి. అప్పుడు అసలు సావు నోట్ల తల పెట్టింది కేసీఆర్ కాదు, నేను అప్పుడు దీక్ష చేసి 14 కిలోలు తగ్గినానని చెప్తున్నాడు అసెంబ్లీ సాక్షిగా. 14 కిలోలు తగ్గిండా, లేకపోతే ఇంకా ఆయన వ్యాపకాలు తీర్చుకుంటేందుకు చేసిండా? ఆ దీక్ష చేస్తున్న కారణం కూడా కేసీఆరే కదనే. మీకు గుర్తుపెట్టుకోవాలి. ఆ దీక్ష ఎందుకు చేసినావు? ఆ మంత్రి పదవిని ఎందుకు త్యాగం చేసినావు? ఎందుకు రాజీనామా చేసినావు? కేసీఆర్ పిలుపు చేయబట్టే కదా రాజీనామా చేసి ఆ మంత్రి పదవికి రాజీనామా చేసింది. ఆ కేసీఆర్ ఉద్యమంలో భాగమే కదా నువ్వు ఆడ దీక్ష చేసింది. కేసీఆర్ ఉద్యమంలో భాగమే చంద్రబాబుతో సహా జై తెలంగాణ అనిపించుకున్న చరిత్ర కేసీఆర్ ఉంది. ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సంవత్సరం నుంచి కనీసం మినిమం జై తెలంగాణ అనిపించే చరిత్ర నీ 14 కేజీలు తగ్గిన నీకు దక్కలేకపోతుంది. అనిపి దయచేసి జై తెలంగాణ అనిపి సరే అంటాడేమో ఎలక్షన్ అనిపియే. ఇప్పుడు ఈ పెద్ద మంత్రికే చెప్తున్నా నేను, అనిపి తెలంగాణ వ్యతిరేకులతో కూడా జై తెలంగాణ అనిపించిన చరిత్ర కేసీఆర్ గారిది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అయింది. తెలంగాణ రాష్ట్రంలో రెండో ముఖ్యమంత్రి అయిండు, రెండో ప్రభుత్వం మీదే అయింది. నువ్వు ఆల్రెడీ 14 కేజీలు తగ్గుతా నువ్వు దీక్ష చేసినావు, చావు నోట్ల తలకాయ పెట్టినావు, ఎన్నో ఉద్యమాలు చేసినావు కదా. ఆ ఉద్యమాలలో ఇప్పుడు ముఖ్యమంత్రి ఆయన ఉన్నాడా? నీతో పాటు ఎందుకు లేడు? సరే అది నీ వ్యక్తిగత విషయం, నువ్వు ఎందుకు కాలేదు, ఆయన ఎందుకు చేసినా మీ పార్టీ. ఇప్పుడు జై తెలంగాణ అనిపి సావు నోట్లో తలబెట్టిన నువ్వు ముఖ్యమంత్రితో జై తెలంగాణ అనిపి బరాబర్ దేనికైనా సిద్ధం. అంతేనా? అది కాదు కదా ప్రజలు కోరుకున్నది, అది కాదు కోరుకున్నది. నువ్వు ఇచ్చిన హామీలు సంవత్సరం తిరిగిన తర్వాత కూడా ఒక్కటంటే ఒక్కటి చెప్పుకోలేక బండ్లు, ఇప్పుడు మీరు అన్నారు ప్రజాపాలన వారోత్సవాలని చెప్పి బండ్లు ఊళ్ళలోకి పోతుంటే రిటర్న్ పంపిస్తున్నారు. ప్రజలు తిరగబడి ఏం సమానం చెప్తారు? చేసింది ఏముంది? ఒక్కటి 1 year అయింది అన్న. 1 yearకి అప్పటికే ఏం చేస్తారు? ప్రజలు మీకు పరిపాలన ఇచ్చింది కూడా 5 years అనే. ఎప్పుడైనా మనకు రెఫరెండము 5 years. కానీ నువ్వేం చెప్పినావు? 100 రోజులు 100 రోజులు 100 రోజులు 100 రోజులు అన్నావు. ఇక నువ్వైతే నేను 9వ తారీఖే వస్తున్నా, నీ రుణమాఫీ సంగతి ఏందో చూస్తానన్నావు. 2000 పెన్షన్ 4000 చేస్తా అన్నావు, ఉరుకురి అని అన్నావు. 2 లక్షలు రుణమాఫీ తీసుకోరని అన్నావు. ఏడ చేసిండు? రుణమాఫీ చేసిరు కానీ దా ఏ ఊరికి పోదామన్నా రెడీ అన్నా. ఏ ఊరికైనా, మా ఊరైనా మీ ఊరైనా, స్వయంగా ముఖ్యమంత్రి ఊరైనా, ఇప్పుడు ఈ పెద్ద మంత్రి ఏ ఊరైనా రుణమాఫీ అయిందా? అయ్యే అవకాశం ఉందా? పోనీ పెన్షన్లు పెంచినవా? 2000 4000 చేస్తా అంటివి, 4000 6000 చేస్తా అంటివి, చేసినవా? ఇంట ఎంతమంది మహిళలు ఉంటే వాళ్ళకి 2500 ఇస్తా అంటివి, ఇచ్చినవా? పెళ్లి చేసుకుంటే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తా అంటివి, ఇచ్చినవా? పిల్లలకు స్కూటీలు ఇస్తా అంటివి, ఇచ్చినవా? ఎస్సీలకు దళిత బంధు ఆయన ఏదో మోసం చేస్తుండు, అందులో అన్యాయం జరిగినది, అది దళిత బంధు కాస్త దగా బంధు అయింది, 12 లక్షలు ఇస్తా ఎస్సీ ఎస్టీలకు, ఇచ్చినవా? బీసీలకు మంచి పాయింట్కి వచ్చినావు. దళిత బంధు స్కీమ్ మంచిదా కాదా? చాలా మంచిది. అది బహుజనుడే చెప్పాలి నువ్వు ఖచ్చితంగా. చాలా చాలా మంచి విషయం అన్న. మరి ఎందుకు ఈరోజు దళిత బంధు తీసుకున్న దళిత మిత్రులు కేసీఆర్ కోటేయలేదు, రాని మిత్రులు కూడా కేసీఆర్ కోటేయలేదు? ఎవరు చెప్పారు వేయలేదని? గణాంకాలు చెప్తాయి కానీ బ్రహ్మాండంగా చేసినారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దళితులు ప్రతి ఇంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్తో పాటు సమానమైన స్థానం కేసీఆర్ గారికి ఇచ్చారు. నిజంగా చెప్పన్నా, దళిత సోదరులు బీఆర్ఎస్ బ్రహ్మాండంగా ఇచ్చారే. మా మండలంకి రా, మా తిరుమలగిరి మండలం, మా తుంగతుర్తి నియోజకవర్గం, మా ఎమ్మెల్యే డాక్టర్ గాదర్ కిషోర్ అన్న ఇదివరకు కొట్లాడి దళిత బంధు పైలట్ ప్రాజెక్ట్ మా మండలానికి తీసుకొచ్చింది. 3000 కుటుంబాలకు, ఒకటి కాదు 2 కాదు, 3000 కుటుంబాలకు 300 కోట్లు పేరున తలుచుకుంటున్నా కేసీఆర్ గారిని, మా కిషోర్ అన్నని.
ఎవరు ఇది ఒక అపోహ, అది తప్పుడు. 52,000 మెజార్టీతో అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎందుకు గెలిచిండు అంటున్నా. 52,000 ఓట్లు అనేది సరే అది ఏమంటే ప్రజలందరూ మొత్తం ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏమైందనంటే ఇక మార్పు 10 సంవత్సరాలు ఇటేసినాం, ఒకసారి అటేస్తాం, 2 సార్లు ఈయనకేసినాం, ఒకసారి ఆయనకేస్తాం, చూద్దాం కదా. ఈయన అన్ని ఇచ్చిండు, దీంతో పాటు ఇంకొకటి ఎక్కువ ఇస్తా అంటుండు కదా, ఏముంది చూద్దాం, ఒక్కసారే కదా అనుకున్నారు. ఒకసారి అనుకొని అసలు మొత్తమే జీవితం లేదని ఆయన ఒకసారి అనుకుంటే ఆయన కాడికి వచ్చింది ప్రజలకు.